స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 hours అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ సివిల్ హాస్పిటల్ ఆపోజిట్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. ప్రస్తుతం మనం కరీంనగర్ కలెక్టరేట్ ఎదురుగా అయితే ఉన్నాము. కోల్కతాలో జరిగిన ఏదైతే రేప్ అండ్ మర్డర్ కేసు ఉందో దేశంలోనే తీవ్ర స్థాయిలో ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు, చాలా మంది డాక్టర్స్, స్టాఫ్ నర్సు వీళ్ళందరూ కలిసి చాలా వరకు ఇక్కడ ధర్నా చేస్తున్నారు. వాళ్లకు జస్టిస్ కావాలని చెప్పేసి వాళ్ళైతే నిరసనకు దిగారు. ప్రస్తుతం ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత అయితే నెలకొంది. వాళ్ళకి ఎటువంటి సేఫ్టీలు లేవు. హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ కానీ స్టాఫ్ నర్సు కానీ వాళ్లకు భద్రత కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. సో ప్రస్తుతం ఇక్కడ తీవ్రమైన ఉద్రిక్తత అయితే నెలకొంది. ఒక్కసారి ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. నేను డాక్టర్ భూమిగారి మోహన్ రావును, పాస్ట్ ప్రెసిడెంట్ ఐఎంఏ వరంగల్. తర్వాత ఈ రోజు మా ఐఎంఏ ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాము. ఒక దిక్కేమో వైద్యం నారాయణ హరి అంటారు, అంటే వైద్యులే దేవుళ్ళు, దేవుళ్ళతో సమానము అని. ఇంకో దిక్కేమో చంపుతా ఉంటారు. ఇంకో దిక్కేమో మానభంగాలు, ఆడవారికి రక్షణ లేదు, తర్వాత డాక్టర్లకు రక్షణ లేదు, సేఫ్టీ లేదు, సెక్యూరిటీ లేదు. మేము అవన్నీ ఇడిచిపెట్టి మేము ఉద్యోగాలు చేయాలి, ప్రాణాలు నిలబెట్టాలని మా మీద ఫోర్స్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదు, ఏది లేకుండా ఒక ఆడపిల్లలు తర్వాత రాత్రిలో డ్యూటీలో ఉన్నప్పుడు ఇటువంటి అఘాయిత్యము, మర్డర్, రేప్ అండ్ మర్డర్ చేయడం ఎంతవరకు సమంజసం? దీనికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలి. వెంబటే తక్షణమే యాక్షన్ తీసుకోవాలి వాళ్ళ మీద. ఎందుకంటే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంది కదా, కోర్టు ముందు వచ్చి ఈ వీళ్ళ మీద తక్షణమే యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నర్సింగ్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. ఒకసారి వాళ్ళ డిమాండ్స్ ఏందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి, నా పేరు కోటి శ్రవంతి అండి. నేను నర్సింగ్ ఆఫీసర్ గా గవర్నమెంట్ హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్నాము. మొన్న కలకత్తాలో జరిగిన ఇన్సిడెంట్ అయితే చాలా బాధాకరం అండి. డ్యూటీలో ఉన్న ఒక డాక్టర్ పైన అలాంటి అఘాయిత్యం జరిగిందంటే సామాన్య ప్రజల సంగతి ఏంటి? ఇంకా మాకు నైట్ డ్యూటీస్ ఉంటాయి, డే డ్యూటీస్ ఉంటాయి, డాక్టర్స్ ఉంటారు, లేడీ డాక్టర్స్ ఉంటారు. చాలా బాధాకరము. నిందితులను వెంటనే శిక్షించాలి. తీవ్రంగా దీన్ని మేము నిరసిస్తున్నాము. ఈ రోజున అందరూ డాక్టర్స్, నర్సింగ్ ఆఫీసర్, మెడికల్ డిపార్ట్మెంట్ అంతా మేము వచ్చి తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాము. ఎవరైతే నిందితులు ఉంటారో వారిని కఠినంగా వెంటనే శిక్షించాలి. తగిన చర్యలు తీసుకొని ఎవరైతే వర్క్ చేస్తున్నామో మా అందరు కూడా సరైన భద్రత కల్పించాలని కోరుతున్నామండి గవర్నమెంట్ ని. గవర్నమెంట్ ఎన్నో చట్టాలు ప్రవేశించింది, అయినా కూడా ఇలాంటి అఘాయిత్యాలు మాత్రం ఏ మాత్రం కూడా ఆగట్లేదు. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్రం? ఏ స్త్రీకి ఇచ్చింది స్వేచ్ఛ ఈ భారతదేశం? అడుగడుగున మంటలు పెడుతున్న చరితము, హత్యాచారాలకు అవుతుంది నిలయము. నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం, నడి రోడ్డున చంపుతున్న స్పందించని సమాజం. దినదినమున దిగజారుతూ బ్రతుకుతుంది జగం. నార్యంతే పూజ్యంతని పలుకుతుంటారు, ధర్మ గ్రంథాల్లో ఆడదాన్ని వంచిస్తారు. భారత మాతకు జై అని గర్జిస్తారు, భారత మాత బొమ్మకిచ్చే విలువ మాకు ఇవ్వరు. ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా? ఈ చంపబడే మాతలంతా ఎవరు మీకు తెలుసా? ఈ ఆధునికపు భరత మాత అంటే మీకు అలుసా? న్యాయాన్ని కులము పేర తీర్పు చేస్తారు, రాజ్యాంగపు హక్కులను కాలరాస్తారు. నిర్భయ దిశ సమతా చట్టాలు వచ్చినా కామాంతుల ఆగడాలు ఆపగలిగేనా? మహిళా చైతన్యమే దేశ ప్రగతికి మూలం, మహిళా చైతన్యమే దేశ ప్రగతికి మూలం. ఇలాలో ఏ మహిళనైనా గౌరవిస్తే అది సాధ్యం, గౌరవిస్తే అది సాధ్యం, గౌరవిస్తే అది సాధ్యం. We want justice, we want justice, we want justice. No safety, no safety, no duty. కోల్కతాలో జరిగిన సంఘటన గురించి దీనిపై మాట్లాడడానికి మనతో డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్ గారు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. ఇంకా ఎన్ని రోజులు ఈ సమ్మె నడిచేలా ఉంది, ఒకసారి ఇలాంటి వివరాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్.
నమస్తే సుమన్ టీవీ. కలకత్తాలో ఆగస్టు 8, 9 ఆర్జికర్ మెడికల్ కాలేజీలో 2వ సంవత్సరం పీజీ చదువుతున్నటువంటి మౌమిత అనే లేడీ డాక్టర్ మీద జరిగినటువంటి ఈ ఘటన చాలా దురదృష్టకరమైనటువంటి ఘటన, హేయమైనటువంటి ఘటన. ఇటువంటి జరగకూడదు. దీనికోసం మేమందరం ప్రొటెస్ట్ చేస్తున్నాం. దేశవ్యాప్తంగా ఐఎంఏ ఆగస్టు 17, ఆగస్టు 18, ఆగస్టు 17 6 గంటల నుంచి ఆగస్టు 18 6 గంటల వరకు మేమందరము ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఖచ్చితంగా దీని వెనక ఎవరైతే ఉన్నారో, ఎంత పెద్దవాళ్ళైనా సరే, వాళ్ళని ఖచ్చితంగా చాలా త్వరగా ప్రాపర్ ఎంక్వైరీ, సిబిఐ ప్రాపర్ ఎంక్వైరీ జరిపించి ఈ ఘటన జరిగినటువంటి వాళ్ళ శిక్షించాలి. ఖచ్చితంగా కఠినమైన శిక్ష పడాలి. ఇటువంటి ఘటన ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు జరగకుండా చూసుకోవాలి. అదే కాకుండా ప్రతి మెడికల్ కాలేజీలో, ప్రతి వర్కింగ్ హాస్పిటల్లో రాత్రిపూట ఉమెన్ డాక్టర్స్ కానీ, సిస్టర్స్ కానీ, నర్సింగ్ స్టాఫ్ కానీ ఎవరైతే డ్యూటీస్ చేస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా సెక్యూరిటీ సపోర్ట్ అనేది కావాలి. ఈరోజు మేము ఒక నినాదంతో కూడా వచ్చాము, నో సెక్యూరిటీ నో సర్వీస్. ఇక నుంచి ఎప్పుడైతే నైట్ టైం కానీ ఎవరైనా సింగిల్గా డ్యూటీ చేస్తున్నప్పుడు సెక్యూరిటీ లేకపోతే మాత్రం సర్వీస్ చేయకూడదు. మేము దేశవ్యాప్తంగా ఈరోజు ఐఎంఏ తరపున, కరీంనగర్ నుంచి కూడా కరీంనగర్ ఐఎంఏ, ఏపీఐ, మా పల్మనాలజిస్ట్ అసోసియేషన్ అందరి తరపున మేము ఈ ఘటనను ఖండిస్తున్నాము. తొందరగా దీని మీద చర్యలు తీసుకొని ఎవరైతే ద్రోహులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలి. గవర్నమెంట్ అనేది కరెక్ట్గా న్యాయం జరగట్లేదు. We are shame on West Bengal government also. Please do the justice as early as possible. आवाज दो हमें कई, long live IMA करीमनगर.